కోనసీమ జిల్లా అమలాపురం జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. సెమీఫైనల్, ఫైనల్ పోటీలు జరిగాయి. ఇక తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ జట్లు సెమీఫైనల్లో తలపడ్డాయి. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. మూడో స్థానం కోసం ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి జట్ల మధ్య జరిగిన పోరులో పుదుచ్చేరి విజయం సాధించింది. ఇక వేల్స్ యూనివర్సిటీపై తమిళనాడు విజయం సాధించింది. మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా 50,000, 40,000, 30,000, 20,000 చొప్పున నగదు బహుమతి అందజేశారు. అమలాపురం నియోజకవర్గం సోరసేనయానంలో సోరసేనయానం బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక గొప్ప ఈ బీచ్ వాలీబాల్ ఈవెంట్ని ఏర్పాటు చేసి చాలా దిగ్విజయంగా నిర్వర్తించుకున్నాం. దీని ఉద్దేశం అంతా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించడానికి ఇటీవలే టూరిజం పరిశ్రమగా గుర్తించారు. దాంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా, టూరిజానికి ఆస్కారం ఉన్న జిల్లా. కాబట్టి కోనసీమ అందాలని అంటే బీచ్లు కానీ, నదీ తీరాలు కానీ, నదీ దీవులు కానీ, కొబ్బరి చెట్లు కానీ ప్రపంచం అంతా చూడాలా. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలని మనం వెలుగులోకి తీసుకొస్తే తద్వారాగా ప్రపంచ యాత్రికులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావాలా, సోరసానియానం బీచ్కి రావాలా. ఈ సోరసానియానం బీచ్ని ఆంధ్ర